కోడెల శివప్రసాద్ గారు ఏదో మాట్లాడారు అంటున్నారు. ఆయన కూడా ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాల. నేను మొట్టమొదటి చెప్తున్నా, స్పీకర్గా ఆయన్ని చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. ఒక ఫ్యాక్షన్ లీడర్ని తీసుకెళ్లి స్పీకర్గా పెట్టి ఆంధ్ర రాష్ట్ర శాసనసభ గౌరవాన్ని మంటగలిపారు చంద్రబాబు నాయుడు గారు, కోడెల శివప్రసాద్ గారు. ఆయన రాజకీయాలు మాట్లాడుతున్నాడు స్పీకర్గా ఉండి. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతాడు, ఆయన నా గురించి మాట్లాడతాడు. ఒక స్పీకర్గా ఉండి ఎలా మాట్లాడతాడో నాకు అర్థం కాలేదు. స్పీకర్కు ఒక పవిత్రమైనటువంటి స్థానాన్ని ఇచ్చింది భారత రాజ్యాంగం. ఆ పవిత్రమైన స్థానాన్ని అంటే అదేదో స్వామి చెబుతారు, కనకపు సింహాసనమున సునకము కూర్చుండబెట్టిన శుభలగ్నము ఏం చేస్తుంది? కనకపు సింహాసమున తీసుకెళ్లి ఒక కుక్కను కూర్చోబెడితే ఏం చేస్తుంది? అట్లాగే ఒక పవిత్రమైనటువంటి స్పీకర్ స్థానంలో కోడెల శివప్రసాద్ లాంటి ఒక ఫ్యాక్షనిస్టుని తీసుకెళ్లి కూర్చోబెడితే ఆ సీటు ఆ కనకపు సింహాసనమున సునకము కూర్చుండబెట్టినట్టు అయ్యింది. ఆయన ఏం మాట్లాడినా మనం చేయగలిగింది లేదు. ఈజ్ ఎ ఫ్యాక్షనిస్ట్. స్పీకర్కు అనర్హుడు. అయినా 5 సంవత్సరాలు భరించారు ప్రజలు. మేమైతే పారిపోయాం శాసనసభ నుంచి. ఆ కనకపు సింహాసనమున కూర్చుండబెట్టిన సునకాన్ని చూసి మేము పారిపోయాం శాసనసభ నుంచి. ఇది చెప్పగలిగింది.